నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనతో మాట్లాడేందుకు అఖిల భారత కార్యకారిణి సభ్యులు భాగే గారు. నమస్తే అండి భాగే గారు. నమస్తే. నమస్తే. మాన్యశ్రీ భాగే గారికి సత్యాగ్రహి తరపున ముందుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దాదాపుగా మీరు 100 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్తో కలిసి నడిచారు కదా. ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు? అంటే సంఘపరంగా మీ పరంగా ఎలాంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేశారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ సంఘము ప్రారంభం నుంచి కూడా సకారాత్మకంగా పనిచేస్తుంది. భారతదేశము మన మాతృభూమి. హిందూ సమాజము ఈ దేశానికి వెన్నెముక. ఇక్కడ ఎవరి పట్ల ద్వేషము లేకుండా హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని సంఘం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విజయం లభించింది. అయితే ప్రారంభం నుండి విదేశీ ఆంగ్లేయుల ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన స్వదేశీ ప్రభుత్వాలు కానీ ఒక రకమైన నిహిత స్వార్థంతో కానీ, విదేశీయులకైతే మన దేశం స్వతంత్రం కావడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి స్వదేశీయులకి కొంత నిహిత స్వార్థము, కొంత అజ్ఞానం వల్ల ప్రారంభంలో ఉపేక్షించారు. తర్వాత అపహాస్యం చేశారు, తర్వాత వ్యతిరేకించారు. అయినప్పటికీ సంఘ కార్యము స్వయం సేవకులలో ప్రారంభం నుంచి కూడా దేశభక్తిని, మాతృదేశం పట్ల భక్తిని, శ్రద్ధను నిర్మాణం చేసింది కాబట్టి సంఘానికి అపజయం అనేది లేదు. కరెక్టే. ఇక్కడ సత్యానికి ఎప్పుడు కూడా విజయమే ఉంటుంది. ఇక్కడ సత్యాగ్రహి తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తే అదే విజయం. ఆ దృష్ట్యా ఉపేక్ష, అపహాస్యము, వ్యతిరేకతల మధ్యలో స్వయం సేవకులకు శ్రద్ధ వల్ల, స్వయం సేవకులకు సంఘ భక్తి వల్ల, స్వయం సేవల కఠోర పరిశ్రమ వల్ల సంఘం పెరుగుతూనే వచ్చింది. ఇది మొదటిది. ఓకే. రాజకీయంగా విదేశీ ప్రభుత్వము భారతదేశము స్వతంత్రం కావడం ఇష్టం లేదు కాబట్టి ఈ దేశానికి వెన్నెముక సమాజం హిందూ సమాజం అని ఆంగ్లేయులు అర్థం చేసుకున్నారు. హిందూ సమాజం అనేది వెన్నెముక సమాజం కాబట్టి, హిందూ అనేది ఈ దేశం యొక్క అస్మిత కాబట్టి, ఈ దేశం యొక్క అస్తిత్వం కాబట్టి, ఈ దేశం యొక్క జాతీయత కాబట్టి, ఈ దేశం యొక్క రాష్ట్రీయత కాబట్టి, ఈ దేశంలో ఏకత్వాన్ని నిర్మాణం చేసే కేంద్ర బిందువు కాబట్టి వారు దాన్ని సంకుచితమని, కమ్యూనల్ అని, మతోన్మాదం అని ప్రచారం చేశారు వాళ్ళు. అదే విషయాన్ని కమ్యూనిస్టులు, మిగతా అనేక మంది రాజకీయ స్వార్థపరులు వాళ్ళు ప్రచారం చేశారు. కాబట్టి సహజంగా ఈ దేశాలు వ్యతిరేకించారు. డాక్టర్జీ సంఘ సంస్థాపకులు స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్న, విప్లవకారులతో కలిసి పనిచేసిన వారు చట్టానికి లోబడి పనిచేశారు ప్రారంభం నుంచి కూడా. ఇక్కడ విదేశీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి సంఘం ఆ రోజుల్లో రాజకీయంగా విదేశీ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ సంఘం నిలబడింది. 32-33 సంవత్సరంలో మధ్యప్రదేశ్ మధ్య పరగణాల ప్రభుత్వంలో అసెంబ్లీలో 48 గంటల పాటుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద చర్చ జరిగింది. అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు. అప్పుడు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి అప్పుడు. కాబట్టి సంఘం మీద 48 గంటల చర్చ జరిగింది. ఒక ముస్లిం నాయకుడు, ఒక మహిళా నాయకురాలు, ఒక మజ్దూర్ పార్టీ నాయకులు వాళ్ళందరూ సంఘాన్ని సమర్థించారు. సంఘము సకారాత్మకంగా హిందూ యువకులలో దేశభక్తిని, సౌశీల్యాన్ని నిర్మాణం చేస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించే అవసరం లేదు. ముస్లిం నాయకుడు చెప్పింది ఏంటంటే, మేము ముస్లింలందరికీ దేశభక్తి నేర్పిస్తే, క్యారెక్టర్ నేర్పిస్తే దాన్ని మీరు మతోన్మాదం అంటారా? ఓకే. అలాంటప్పుడు హిందువులు నేర్పిస్తే ఎలా అంటారని. అంటే ఆ ప్రభుత్వం పడిపోయింది. కరెక్ట్. ఆ రకంగా సంఘం అందరి సమర్థనతో గెలిచింది. అది డాక్టర్జీ యొక్క ప్రత్యేకత. ఆ రోజుల్లో మన స్వదేశీ స్వతంత్రం వచ్చిన తర్వాత సహజంగానే సంఘము దేశభక్తితో పనిచేస్తుంది. అవును. కానీ ఆ రోజు అధికారం ఉండేటువంటి వ్యక్తులకి సంఘము రాజకీయంగా ఎదుగుతుందేమో ఒక అనుమానంతో, ఒక ఈర్ష్యతో సంఘం మీద ఒక ఎర్రకన్నుతోనే వాళ్ళు చూశారు. సో వారు సహజంగానే సంఘాన్ని నిషేధించాలని ప్రయత్నం చేశారు వాళ్ళు. ఎమర్జెన్సీ అందుకే కదా వచ్చినప్పుడు. ఎమర్జెన్సీ వచ్చిన రోజు 47లో 47లో స్వతంత్రం వచ్చిన కొత్తలు ఏమిటంటే మనకు స్వరాజ్యం వచ్చింది. అవును. కానీ దేశం విభజించబడింది. అప్పుడు మతోన్మాద శక్తులు, విదేశీ ధర్మం ప్రేరణతో మతోన్మాద శక్తులు స్థానిక సమాజం, హిందూ సమాజం మీద ఆక్రమణ చేస్తున్నప్పుడు ఆ రోజు ఉండే కాంగ్రెస్ యొక్క తుష్టికరణ నీతి వల్ల హింసని వాళ్ళు కట్టడి చేయలేకపోయారు. ఓకే.
దాని బదులుగా శాంతి పేరుతో హిందూ సమాజాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు సహజంగా హిందూ సమాజ ఆత్మరక్షణ కొరకు చాలా పెద్ద సంఖ్యలో సంఘంలో చేరారు వాళ్ళు. ఓకే. ఇక్కడ దేశ విభజన జరిగింది. ఒక పక్కన ఆనందం ఉండింది, ఒక పక్కన అసంతృప్తి ఉంటుంది. ఇక్కడ సంఘానికి చాలా శక్తి ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో మన 47 సంవత్సరంలో శివాజీ పార్క్, ముంబై శివాజీ పార్క్ గురూజీ వెళితే 75,000 మంది గురు పూజ ఉత్సవంలో పాల్గొన్నారు. అంత శక్తి సంఘానికి ఉంటుంది. సిద్ధాంతాలు అదే సిద్ధాంతాలు కొనసాగిస్తూ వస్తోందా ఆర్ఎస్ఎస్? 1925లో ఏ సిద్ధాంతంతో అయితే ఆర్ఎస్ఎస్ స్థాపించబడిందో ఇప్పటికీ 2025 వరకు ఆ సిద్ధాంతం మీదే నడుస్తుందంటే? అదే సిద్ధాంతం మీద నడుస్తుంది. సిద్ధాంతము శాశ్వతమైంది, రైట్. కార్యక్రమాలు పరివర్తన చేయొచ్చు. ఓకే. ఇక్కడ సిద్ధాంతంలో ఈ భూమి, ఈ దేశం మనకు మాతృభూమి, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతమాతను తల్లిగా పూజించినప్పుడు, ఈ భూమిని మాతృభూమిగా పూజించినప్పుడు ఆరాధనా పద్ధతితో సంబంధం లేకుండా వాళ్ళందరూ హిందువులే. ఓకే. విధర్మీల మంది దేశానికి వచ్చినప్పుడు మన దేశంలో కొద్దిమంది వాళ్ళ విదేశీయుల ధర్మాన్ని తీసుకున్నారు, పూజా పద్ధతిని. అయినప్పటికీ వాళ్ళ జాతీయత హిందూ జాతీయతనే. వాళ్ళు వేరే మతస్థులుగా వేరే దేవుని పూజించచ్చు కాక, అక్కడ భగవంతుడు ఒక్కడే. పూజా పద్ధతి మీద సంఘంలో విచక్షణ లేదు. పూజా పద్ధతి మీద విచక్షణ లేదు. పూజా పద్ధతి ఏమైనప్పటికీ కూడా వేరే పూజా పద్ధతిని గౌరవించాలి తప్పితే హింసించకూడదు. అది ప్రధానమైనది. పరమత సహనం అనేది చూపించారు. కేవలం సహనం కాదు, రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వే ఆఫ్ వర్షిప్. రైట్. ఓకే. నాట్ మియర్లీ టాలరెన్స్. ఇది చాలా మంది అనుకునే విధానం కాదు ఆర్ఎస్ఎస్ది. ఒక హిందూవాదమే ఈ ఆర్ఎస్ఎస్లో కనిపిస్తుంది అని అంటారు. హిందూ అంటేనే ఏమిటంటే భారతదేశంలో పుట్టిన ప్రతివాడు హిందువే అని మీ లెక్క. అసలు ఒరిజినల్ భారతదేశం లెక్క అదే. భారతదేశం లెక్క అది కోహనా మేధావుల యొక్క వక్రీకరణ అంతే. ఓకే. ఎందుకంటే భారతదేశంలో ఆరాధనా పద్ధతి ఆధారంగా ఎప్పుడు విచక్షణ లేదు. ఓకే. ఇప్పుడు ధర్మస్థల్లో భగవంతుడు శివుడు, అవును, పూజారి వైష్ణవు, ట్రస్టీ జైన్. మరి ఎట్లా సాధ్యమైంది? అది ఈ దేశంలో మతము ఆధారంగా ఎప్పుడూ రాజ్యం జరగలేదు. రైట్. ఒక అశోకుడు తప్పితే. అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధము ఆధారంగా, బౌద్ధ ధర్మం ఆధారంగా పరిపాలన చేశారు. సామ్రాజ్యం నడిచింది. శివాజీ హిందూ సామ్రాజ్యంలో కూడా మతమారాధంగా జరగలేదు, ధర్మం ఆధారంగా జరిగింది. మతము అనే శబ్దానికి ఆంగ్లంలో రిలీజియన్ అని అనువాదం ఉంది. అవును. ధర్మము అనే శబ్దానికి ఇంగ్లీష్లో శబ్దం లేదు. ఇక్కడ ఇంగ్లీషు అర్థాలతో ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే జీవిస్తారో, దీనికి స్వార్థం ఉంటుందో వాళ్ళకి ధర్మం అంటే అర్థమే కాదు. ధర్మం అనేది శాశ్వతమైనది. ధర్మము ప్రజల్ని కలిపి ఉంచేది. ఓకే. ఇక్కడ ధర్మము సత్యము, కరుణ, త్యాగము, తపస్సు మీద ఆధారపడింది ధర్మం. దాంట్లో సంఘర్షణ లేదు. ఓకే. మా ఉపాసన పద్ధతి ద్వారా మాత్రమే, మేము నమ్మిన దేవుడి ద్వారా మాత్రమే మోక్షం వస్తుంది. ఇది తప్పు. అదేంటి? అది తప్పది. అదే సంఘర్షణకు మూలం. అంతే కదా. కాబట్టి మా ఉపాసన పద్ధతి ద్వారా కూడా మోక్షం వస్తుంది, మీ ఉపాసనా పద్ధతి ద్వారా కూడా మోక్షం వస్తుంది. ఏ ఉపాసనా పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఉపాసనా పద్ధతి వల్ల మోక్షం రాదు, సదాచారం వల్ల మోక్షం వస్తుంది. ఏ దేవుణ్ణి పూజించకపోయినప్పటికీ, శంకరాచార్య చెప్పినట్టు అద్వైతంలో ఉంది ఇది. శంకరుడు మీరు స్పష్టంగా చెప్పారు. మీరు ఈ కాషాయ గుడ్డలు వేసుకున్నప్పటికీ, వేసుకోకపోయినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ సదాచారము ద్వారా, కోరికల్ని వదిలించుకోవడం ద్వారా, బయటికి రావడం ద్వారా మాత్రమే మోక్షం వస్తుంది. ఇది ఇప్పుడు ఉత్తర మీమాంస, పూర్వమీమాంసలో జరిగిన చర్చలో శంకరులు అద్వైతం ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడారు. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ధర్మం అంటే ఏమిటి, హిందుత్వం అంటే ఏమిటి అనే సరైన వ్యాఖ్యానాన్ని సంఘం ప్రారంభం నుంచి చేస్తుంది. ఓకే. అందుకని డాక్టర్ హెడ్గవార్జీ సంఘ సంస్థాపకులు ఈ దేశంలో ఒకరు ముస్లింలు లేకపోయినప్పటికీ, ఒకరు క్రైస్తవులు లేకపోయినప్పటికీ కూడా హిందువులలో దోషాలు వచ్చిన తర్వాత నీతి, నిజాయితీ, నిస్వార్థము, సత్యము, సంతత రానప్పుడు సంఘం ప్రారంభిస్తాం తప్పకుండా. ఇక్కడ సంఘం ఎవరికి వ్యతిరేకం కోసం కాదు. వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలో, ఈ దేశాన్ని నిర్మాణం చేసింది హిందూ సమాజము. హిందూ సమాజంలో లోపాలు వచ్చాయి. ఆ హిందూ సమాజంలో ఆత్మవిస్మృతి వచ్చింది. హిందూ సమాజం అసంఘటితమైంది. అవును. హిందూ సమాజం నేను నా చిన్ని పుట్ట రక్షణ స్వార్థంలో మునిగిపోయింది. అవును. ఈ మూడు దోషాలు. అసంఘటితమైన సమాజాన్ని సంఘటితం చేయడము,
ఆత్మ కేంద్రితమైన సమాజాన్ని సమాజ కేంద్రితం చేయడం, ఆత్మ విస్మృత సమాజాన్ని ఆత్మబోధ కలిగి చేయడం, ఇది ఆర్ఎస్ఎస్. ఓకే, ఇక్కడ దాంట్లో ఇంకా సమస్య లేదు. స్వయం సేవకులు అనేవాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళే స్వయం సేవకులు అన్న ఒక అపప్రథ అయితే ఆర్ఎస్ఎస్లో ఉంది. ఆర్ఎస్ఎస్లో లేదు, సమాజం కొంతమందిలో ఉంది. మిగతా రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు స్వయం సేవకులుగా ఉన్న సందర్భాలు ఉన్నాయా ఈ 100 ఏళ్లలో? ప్రశ్న ఏమిటంటే, హిందువులకు మాత్రమే, హిందూ సమాజాన్ని మాత్రమే సంఘం సంఘటన చేస్తుంది ప్రారంభంలో. అవును, దాంట్లో తప్పేం లేదు కదా. అవును, అంతే కదా. వేరే వాళ్ళు ఎందుకున్నారని అడగాల్సిన ప్రశ్నే లేదు అసలు. రెండోది ఏమిటంటే, ఆర్ఎస్ఎస్లోకి వైష్ణవులుగా, శైవులుగా, రెడ్లుగా, కమ్మవారుగా, అలా లేదు. హిందువులుగా రావాలి. ఒకటి, ఒక శైవులు శైవ హిందూ అయినా, ఒక వైష్ణవులు వైష్ణవ హిందూ అయినా, ఒక రెడ్డి హిందూ అయినా, ఒక హరిజన హిందూ అయినా, ఒక బ్రాహ్మణ హిందూ అయినా, ఒక ముస్లిం హిందూ అయినా, అంతే. చివరి పదమే తేడా వస్తుంది. సంఘానికి తేడా లేదు. ముస్లిం అయి ఉండి నువ్వు ఆర్ఎస్ఎస్ లోకి ఎట్లా వెళ్తావు? అది వాళ్ళ దాన్ని ఎలా మీరు మనం చెప్పాల్సిన, అది హిందూ సంస్థ కదా అన్న మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పుకోవాలి. ఓకే, విధర్మీయులు చెప్పుకోవాలి. ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రశ్న ఎవరు ముస్లింలు అడగరు. అవును, కరెక్టే. కుహానా మేధులని హిందువులు అడుగుతారు. ఇప్పుడున్న పోకడలు ఏ రకంగా ఉన్నాయనంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనగానే అది హిందూ ఛాందసవాది, మత ఛాందసవాది, ఆ మత ఛాందసంలో కొట్టుమిట్టాడుతోంది, దాంట్లో ఉండేవాళ్ళంతా ఆ మతాన్ని మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అన్న విధానాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది చాలా రోజుల తర్వాత. అదంతా 25 ఏళ్ల క్రితం అనేక మందిలో మార్పు వచ్చింది. ఆర్ఎస్ఎస్ అట్లానే ఉంది, చూసే వాళ్ళ దృష్టిలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఇన్ని విభాగాలు నడుస్తున్నాయి కదా, ఆ విభాగాల ప్రస్థానం అప్పటి నుంచి ఆ రకంగానే ఉందా? వాటిల్లో ఏమన్నా మార్పులు తీసుకురాగలిగారా? ఆర్ఎస్ఎస్లో విభాగాలు ఏం లేవు. ఆర్ఎస్ఎస్ ఒకటే పనిచేస్తుంది, వ్యక్తి నిర్మాణం చేస్తుంది. అవును, వ్యక్తిలో దేశభక్తిని, జాతీయ భావనని, సమాజం కోసం జీవించి మరణించే సంస్కారం నిర్మాణం చేస్తుంది. స్వయం సేవకులు సమాజంలో పనిచేస్తారు. అవును, అవన్నీ ఆర్ఎస్ఎస్ విభాగాలు కావు. అవన్నీ క్షేత్రాలు. విద్యారంగంలో పనిచేస్తున్నారు, వైద్య రంగంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ వెళ్ళి సమాజ జీవితంలో పనిచేస్తారు. అవును, అవన్నీ స్వతంత్రమైనవి. ఆర్ఎస్ఎస్ సంస్కారం ఏంటంటే, సమాజం కోసం పనిచేయాలి, కలిసి పనిచేయాలి, అహంకారం లేకుండా పనిచేయాలి, నేను అనే భావన లేకుండా మనం అనే భావనతో పనిచేయాలి, రైట్, పారదర్శకతతో పనిచేయాలి, నిహిత స్వార్థంతో పనిచేయకూడదు, ఓకే, అహంకారం లేకుండా కలిసి పనిచేయాలి. వ్యక్తి కంటే సంస్థ గొప్పది, సంస్థ కంటే ఈ సమాజం కంటే ధర్మం గొప్పది అని పనిచేయాలి. హెడ్గేవార్ గారు ఆయన చెప్పిన సిద్ధాంతాలే ప్రస్తుతానికి. హెడ్గేవార్ ఏం చెప్పారంటే, ఆర్ఎస్ఎస్ పవర్ జనరేటర్ అని చెప్పారు ఆయన. పవర్ జనరేటర్. ఇప్పుడు ఆ పవర్ జనరేటర్ అనే పదాన్ని రకరకాలుగా రాజకీయ కోణాల్లో వాడుకుంటూ దాన్ని ఇప్పుడు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎట్లా ప్రయత్నం చేసినప్పటికీ సంఘం స్పష్టంగా ఉంది. సంఘ స్వయం సేవకులు సమాజ జీవితంలో అన్ని చోట్ల వెళ్ళి పనిచేస్తారు. సంఘం పేరు లేకపోయినా పనిచేస్తారు. అక్కడ ఆర్ఎస్ఎస్ పేరు ఉండక్కర్లేదు. రైట్. సమాజానికి హితమా కాదా, దేశానికి హితమా కాదా, ఇది సంఘం పనిచేస్తుంది. మానవత్వానికి హితమా కాదా. ప్రపంచంలో అనేక చోట్ల స్వయం సేవకులు హిందువులు వెళ్ళారు. ఇప్పుడు 55 దేశాల్లో స్వయం సేవకులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ కాదు, అక్కడ వాళ్ళు హిందువులు. అక్కడ ఆర్ఎస్ఎస్ లేదు ప్రపంచంలో. ఆర్ఎస్ఎస్ ఈ నేషన్కి సంబంధించి, ఈ దేశానికి సంబంధించింది. అక్కడ వాళ్ళు ఏమిటి, సాంస్కృతికంగా పనిచేస్తున్నారు. ఓకే. సంస్కృతి ఏమిటి, ప్రపంచంలో అందరినీ గౌరవించాలి, అది విశ్వధర్మం. అది అందరూ హిందువుల్ని గౌరవిస్తారు ప్రపంచంలో. అది చూడండి, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ దేశానికి హిందువులు వెళ్ళినప్పటికీ అక్కడ హిందువులను అందరూ గౌరవిస్తున్నారు. వాళ్ళు కారణము, అక్కడ హిందువులు సంస్కారవంతంగా జీవిస్తున్నారు, అక్కడ స్థానిక సమాజానికి సేవ చేస్తున్నారు. కాబట్టి హిందూ అనేది అక్కడ సంస్కృతి పరంగా, ఇక్కడ హిందూ సంస్కృతి, హిందూ జాతీయత పరంగా భారతదేశం అది అక్కడ. సో ఇప్పుడు హిందూ అన్న పదాన్ని ఆర్ఎస్ఎస్ పుణికిపుచ్చుకున్నప్పుడు ఆ రిలీజియన్ని మాత్రమే ఆర్ఎస్ఎస్ ఎందుకు పట్టుకుంటోందన్న కుహనావాదుల క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చేది? అసలు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హిందూ అనేది రిలీజియన్ ఆధారం కానే కాదు, తప్పది. హిందూ అనేది ధర్మం ఆధారం, హిందూ అనేది జాతీయత ఆధారం, హిందూ అనేది సంస్కృతి ఆధారం. కానీ భారతదేశంలో భిన్న మతాల సంస్కృతి ఉన్నప్పుడు సంస్కృతి భిన్నం కాదు, మతాలు భిన్నం, సంస్కృతి ఒకటే. భిన్న మతాలని గౌరవించాలని అన్నప్పుడు అంతే కదా, అదే సంస్కృతి. ఏ దేవుణ్ణి నమ్మని వ్యక్తిని కూడా మనం గౌరవించాలి. నాస్తికులు. కానీ నాస్తికుడు అనేవాడు ఆస్తికుని బూతులు తిట్టకూడదు. ఓకే, అది భారతీయ సంస్కృతి. నేను దేవుని నమ్మను అని చెప్పడంలో తప్పు లేదు. కానీ దేవుని నమ్మిన వాళ్ళందరూ దుర్మార్గులు, పాతకులు,
వాళ్ళు సంకుచితులు అనడం తప్పది. అది భారతీయ సంస్కృతి కాదు. భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే ఒక డివినిటీ, ఒక దైవత్వము ఒక ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. ఓకే. మనందరం ఒకటే. ఎస్, అందరం ఒకటే. వేరువేరుగా కనపడుతున్నాం. అవును. మనందరం వేరువేరు ఒకటవుదాం, ఇది తప్పు. ఓకే. యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు అక్కడ. కాదు. ఇక్కడ ఏంటంటే వీఆర్ వన్. మనం ఒకటే, వేరువేరుగా కనపడుతున్నాం. వివేకానంద చెప్పింది ఏంటంటే అమెరికాలో వెళ్ళినప్పుడు ఆ సభలో, చికాగో సభలో, మహిళలు బంగారం ఆభరణాలు పెడతారు. చెవులకు పెట్టే ఆభరణం, ఎస్, దాని ఆకారం వేరు. మెడలో వేసుకునేటువంటి ఆకారం వేరు. నడుము పెట్టుకునే ఆకారం వేరు. చేలకు వేసుకునే ఆకారం వేరు. కానీ అందులో ఉందేంది బంగారం ఒకటే. ఎస్, అంతే, కరెక్టే కదా అది. ఇక్కడ ప్రపంచం మొత్తంలో కూడా అనేక దేశాల పేరు ఉన్నప్పటికీ, అనేక రకాల పూజా పద్ధతులు ఉన్నప్పటికీ, అనేక భాషలు ఉన్నప్పటికీ, తినేటువంటి తేడా ఉన్నప్పటికీ, అందరిలో ఉండేది ఒకే ఆత్మ. దట్ ఈస్ డివైన్. అది భారతీయ సంస్కృతి. యూనిటీ బట్ నాట్ యూనిఫార్మిటీ. ఓకే. ఇది భారతీయ సంస్కృతి అంటే అది కల్చరల్ ప్రోగ్రామ్, సంస్కృతి కాదు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి సంస్కృతిలో ఒక భాగం కావచ్చు. భరతనాట్యం ఒక భాగం ఇది. కానీ దాంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఏకాత్మతను దర్శించేది హిందుత్వం. రైట్. మతం పేరుతో కానీ, భాష పేరుతో కానీ, కులం పేరుతో కానీ విభేదాన్ని చూడడం అనేది హిందుత్వం కాదు. అది భారతీయ సంస్కృతి. వ్యక్తి సంస్కృతిని ప్రోత్సహిస్తుందా ఆర్ఎస్ఎస్? లేకపోతే పూజ లేదు ఇక్కడ. వ్యక్తి పూజని లేదు. వ్యక్తి పూజ లేదు, విగ్రహ పూజని అది వాళ్ళ ఇష్టం ప్రకారం. రైట్. సో దేనికి దానికి ఒక సిద్ధాంతం అంటూ ఫాలో అవుతూ 100 ఏళ్లుగా తన ప్రస్థానం తీసుకొస్తున్నప్పుడు, అప్పుడు 1925 ఆర్ఎస్ఎస్కి, ఇప్పుడు ప్రస్థానం జరుగుతున్న ఆర్ఎస్ఎస్కి, ఇప్పుడు నడుస్తున్న ఆర్ఎస్ఎస్కి ఎటువంటి వ్యత్యాసం కనిపించింది మీకు అని అంటే ఏం చెప్తారు? వ్యత్యాసం ఏం లేదు. సంఘ శక్తి పెరిగింది. ఇప్పుడు సంఘ శక్తి పెరిగింది, స్వయం సేవకుల సంఖ్య పెరిగింది. అంతే. కాబట్టి సంఘ శక్తి పెరిగింది కాబట్టి సమాజం గుర్తిస్తుంది. ప్రధానమైనది సంఘం అట్లానే ఉంది, సమాజం గుర్తింపులో మార్పు వచ్చింది. సంఘ సిద్ధాంతాలు అలాగే ఉన్నాయి, ఎక్కడ మార్పు లేదు వాళ్ళల్లో. కార్యక్రమాల్లో మార్పు వచ్చింది అంతే. ఇప్పుడు నెక్కర్ ఉండింది, ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటున్నాం. అవును. కల్చరు, సివిలైజేషన్ అర్థం చేసుకోవాలి. సంస్కృతి శాశ్వతమైంది. రైట్. సభ్యత మారుతుంటుంది. కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం, టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నాం. అంతే. అది కింద కూర్చున్నప్పుడు, టేబుల్ మీద చేసినప్పుడు భార్యాభర్తల సంబంధము, తల్లి కొడుకు సంబంధము, అమ్మమ్మ మనవరాల సంబంధము, అది మారదు. అది మారంది సంస్కృతి, మారేది టేబుల్ భోజనం. కాబట్టి సంస్కృతి శాశ్వతమైంది. మన దేశంలో ఏంటంటే సంస్కృతి విషయంలో, ధర్మం విషయంలో అపార్థాలు ఉన్నాయి. ఒకటంటే ఆంగ్ల భాష యొక్క ప్రభావం కారణంగా, రెండోది విదేశీయుల యొక్క ప్రచారము, కొంతమంది స్వార్థపరుల యొక్క ప్రచారం కారణంగా. అవును. ఇప్పుడు ఉదాహరణకి మనం భోజనం చూడండి. మేము ఒరిస్సా, అస్సాము, బెంగాల్ వెళ్తే వేద పండితులు కూడా చేపలు తింటారు. ఇక్కడ తింటారా? మరి తినరు. మరి వాళ్ళు వేద పండితులేగా. ఈ దేశంలో ఎలా ఉంది వ్యత్యాసం చూడండి. ఇక్కడ కానీ మహారాష్ట్రలో కానీ రాజస్థాన్లో వేద పండితులు చేపలు తింటే చర్మం వచ్చేస్తారు. అవును. మరి అక్కడ అలా కాదుగా. కాబట్టి ఏంటంటే మన దేశంలో ప్రారంభం నుంచి కూడా ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. సత్యము ఒక ఆత్మతత్వం ఉంది, ఒక డివినిటీ ఉంది, ఒక దైవత్వం ఉంది. ఇది చరాచర సృష్టిలో ఉంది, కేవలం మానవుల్లో కాదు, పశుపక్షాదుల్లో ఉంది, చెట్టు చేమల్లో ఉంది. అందుకని చెట్లు, చేమలు, పశువులు, పక్షులు, పర్వతాలు, నదులు ఇవన్నీ మానవుడి యొక్క భోగం కోసం కాదు. రైట్. అందుకని ప్రకృతి ఆరాధకులం మనం. ప్రకృతి మానవుడి యొక్క ఆవశ్యకతను తీరుస్తుంది, అవసరాన్ని, కానీ కోరికను తీర్చలేదు. అది సంస్కృతి, అది భారతీయ సంస్కృతి. ఇవాళ భోగవాదంలో మనిషి ప్రకృతిని కొల్లగొడుతున్నాడు, తన యొక్క భోగం కొరకు, తన యొక్క స్వార్థం కొరకు. ఇక్కడ ఉపనిషత్తుల సారాంశం ఏంటంటే, ఏ మానవ సమాజం అయితే, ఏ మానవుడైతే ప్రకృతిని కొల్లగొడతాడో ప్రకృతిని వాళ్ళని సమూలంగా నాశనం చేస్తుంది. సో ప్రకృతితో సహజీవనం చేయాలి. తన అవసరాల కోసం మాత్రమే ప్రకృతిని వాడుకోవాలి. తన అవసరం కంటే ఎక్కువ తీసుకునే వ్యక్తి దొంగ అని చెప్పారు ఉపనిషత్తులో. యావత్ బ్రియేత్ జఠరం తావత్ స్వత్వం హి దేహిన అధికన్యోపి మన్యేసి సస్తేనో దండమర్హత అని చెప్పారు. తనకి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి, తనకి ఎంత అవసరమో అంత మాత్రమే గుడ్డలు సమకూర్చుకోవాలి, ఎంత అవసరమో అంత మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అతను దొంగ అవుతాడు. అంతే కదా. అతనికి దండనివ్వాల్సి ఉంటుంది. ఇది భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతి ఆధారంగా సంగమం చేస్తుంది. దీని ఆధారంగానే శంకరాచార్యులు పనిచేశారు. దీని ఆధారంగానే వివేకానంద మేలుకొల్పారు. సంఘం అదే పనిచేస్తుంది. పాశ్చాత్య పోకడలు ఈ రోజున సమాజాన్ని కుదిపేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో.
సో ఇలాంటివి నివారించడానికో లేకపోతే వీటికి అడ్డుకట్ట వేయడానికో ఏబీవీపీ లాంటి సంస్థలు కానీ హిందూ జాగరణ సంస్కృతి లాంటి కొన్ని సంస్థలు కానీ ముందుకు వస్తూ ఆర్ఎస్ఎస్కి సంబంధించి కొన్ని అనుబంధ సంస్థలు వాటిని ఏదో రకంగా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ దాని అడ్డుకట్ట అనేది పడట్ల. కారణం ఏంటని అంటారు? ప్రధానంగా ఏమిటంటే సమాజంలో సకారాత్మకంగా ఆచరణ పరివర్తన కొరకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కుటుంబంలో కుటుంబ జీవన విలువలు కావాలి. అంటే ఇప్పుడు కుటుంబ ప్రబోధన పేరుతో సమాజంలో స్వయం సేవకులు పనిచేస్తున్నారు. కుటుంబంలో వ్యక్తికి ప్రేమ, త్యాగము, సంయమనము ఈ 3 గుణాలు వస్తాయి. ఇక్కడ తల్లిదండ్రులకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తించాలి. కుటుంబంలో తల్లి, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ మాత్రమే కాకుండా కుటుంబానికి సహకరించేటువంటి ఒక బట్టలు ఉతికే వ్యక్తులు కానీ, ఒక చెప్పులు కుట్టించే వ్యక్తులు కానీ, ఒక రిక్షా తొక్కే వ్యక్తి కానీ, ఒక రైతు కూలి కానీ, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉండాలి. అవును. మన ఇంటి ముందర సఫాయి కర్మచారి కానీ వీళ్ళందరూ కుటుంబ సభ్యులు. ఈ సంస్కారం కుటుంబంలో రావాలి. ఇప్పుడు స్వయం సేవకులు దేశమంతటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే వ్యక్తులు సమాజంలో అనేక వృత్తులు ఉన్నాయి. ప్రతి వృత్తిని గౌరవించాలి. ప్రతి వృత్తికి గౌరవం ఉండాలి సమాజంలో. అది కుటుంబం నుంచి రావాలి. సో ఆ రకంగా కుటుంబ ప్రబోధన పేరుతో దేశం మొత్తంలో ప్రయత్నం జరుగుతుంది. కుటుంబంలోనే చెప్పాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలని చెప్పాలి. ముందు ఇలా ఉండాలని చెప్పాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం ద్వారా ఇవన్నీ రకాల పోకడలు మారిపోతాయి. అవును. ఇవాళ మహిళల మీద అత్యాచారం చేసే వ్యక్తులు ఎవరు? మరి అతను ఏదో తల్లికి పుట్టినాడు వాడు కదా. అవును. అక్కడ చూడబడలేదు కదా. సరే, కుటుంబంలో ఈ సంస్కారం కలగాల్సిన అవసరం ఉంది. ఇది ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే పర్యావరణాన్ని కాపాడాలి. అంటే నీటిని పొదుపుగా వాడాలి, చెట్లని పెంచాలి, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని వాడకూడదు. అంటే ప్లాస్టిక్ సంచులు కానీ వీటిని వాడకూడదు, ఈ నీటి బాటిల్స్ వీటిని వాడకూడదు. అదే రకంగా స్వదేశీ అభిమానం కావాలి. రైట్. ఇప్పుడు చెప్పులు విదేశీ, చొక్కా విదేశీ, ఇంట్లో ఫర్నిచర్ విదేశీ, ఎలక్ట్రికల్ వస్తువులు విదేశీ. ఇది అవసరం లేదు. మన వస్తువులు కొనడం వల్ల మన యొక్క పనిచేసే వాళ్ళకి పని దొరుకుతుంది. సో అరకి ఇప్పుడు దేశమంతటా కూడా స్వదేశీ అభిమానం పెరిగింది. వాళ్ళు స్వదేశీ జాగరణ మంచి అని అంటారు కదా మీరు. ఇప్పుడు సమాజంలోనే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు మన వస్తువుల్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. మనకు కావాల్సిన వస్తువుల్ని మనమే ఏర్పాటు. మన దగ్గర దొరకని వస్తువులు ఎక్కడైనా తీసుకోవచ్చు, తప్పదు. ఒక మందు కావాలి, అమెరికా నుంచి తెప్పించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మన దగ్గర దొరికే వస్తువులని మనం తీసుకోవాలి తప్పకుండా. ఆ రకంగా స్వదేశీ అభిమానం కావాలి. అలాగే భాష, మన మాతృభాషను కాపాడుకోవాలి. ఇవాళ మాతృభాషలో ఇద్దరు తెలుగు వాళ్ళు వెళ్తుంటే ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. అదొక గొప్పతనంగా అనుకుంటుంటారు. ఒక ఫ్యాషన్. జరిగింది ఏమిటంటే ఆంగ్లంలో మాట్లాడితేనే అతను తెలివైన వాడనే ఒక భ్రమ మన సమాజంలో ఉంది. తప్పది. నేను అమెరికా, కెనడా ఇవన్నీ దేశాలు వెళ్తుంటాను సంఘం పని మీద. అక్కడ మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అంతే కదా. అక్కడ అన్ని పనులు చేసేవాడు ఆంగ్లంలో మాట్లాడతారు. తప్పేముంది? అక్కడ ఆంగ్లంలో మాట్లాడితేనే తెలివైన వాడు అనే భ్రమను తీసేయాలి ముందు. భాషలన్నీ గొప్పవి, ఆంగ్ల భాష కూడా గొప్పదే, సంస్కృతం అన్నిటికంటే గొప్పది. కానీ ఆంగ్ల భాషలో మాట్లాడకపోతే తెలివైనవాడు కాదు అనే ఒక భ్రమ ఉంది సమాజంలో. చాలా దురదృష్టకరమైనది. దాన్ని తీసేయాలి. ఇక్కడ మన స్వభాష, మన స్వసంస్కృతి, స్వదేశీ భవనం ఇవన్నిటిలో మనం సమాజాన్ని పెంచుతూ ఉంటే అప్పుడు అవన్నిటికీ అడ్డుకట్ట వస్తుంది. అడ్డుకట్ట వేయడం కోసం ప్రయత్నం చేసేది వ్యతిరేకాత్మక ధోరణి. కానీ నేర్పడం ఉంది కదా, మంచి విషయాలు అలవాటు చేయాలి. ఇది ప్రధానమైనది. దాంట్లో స్వయం సేవకులు పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో రాజకీయంగా కొన్ని వివాదాస్పద అంశాల్లో ఆర్ఎస్ఎస్ కూడా వెళ్తూ ఉంటుంది అన్న దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? సంఘం ఏ రాజకీయమైన వివాదాలు ఎక్కడ సంఘం పాల్గొన్నదు. అసలు సంఘము రాజకీయ పార్టీ దేంట్లో పాల్గొన్నదు? మొదటి ప్రశ్న అది. బీజేపీ జాతీయ సమస్యలు వేరు. ఇప్పుడు కాశ్మీర్ అంతర్భాగం కావాలి, ఇది జాతీయమైన విషయం. ఆ రకంగా అస్సాంలో అన్ని చోట్ల కూడా ఉగ్రవాదం ఉండకూడదు, ఇది జాతీయమైన విషయం. ఇది ప్రాంతీయ దురభిమానంతో సమాజంలో వ్యక్తుల పట్ల ద్వేషం రాకూడదు, ఇది జాతీయమైన సమస్యలు. కరెక్ట్. దీన్ని సంఘం వ్యక్తీకరిస్తుంది. రాజకీయ పార్టీ ఎట్లా నడవాలి, రాజకీయ పార్టీలు ఎవరికి టికెట్ తీసుకోవాలి, ఎవరు గెలవాలి, ఎవరు, దాంట్లో సంఘానికి ఎప్పుడు సంబంధం లేదు. అయితే స్వయం సేవకులు, ప్రధానమంత్రి, స్వయం సేవకులు వీళ్ళందరూ అయిన కారణంగా అక్కడ వస్తుంది. వాళ్ళని బీజేపీలోని తిట్టలేక ఆర్ఎస్ఎస్ని తిడతారు వీళ్ళంతే. అది సంకుచితమైనది. సంఘానికి ఏం సంబంధం లేదు. బీజేపీ తీసుకునే నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు. సంబంధం ఎక్కడ ఉండదా? ఉండదు. భారతీయ జనతా పార్టీ ఉండే స్వయం సేవకులు వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు మంచి పని చేసే సమాజం గౌరవిస్తుంది, మంచి పని చేసే సమాజం వ్యతిరేకిస్తుంది. కాబట్టి సంఘము చేయదలుచుకుంటే ఆర్ఎస్ఎస్ఏ రాజకీయ పార్టీ అయి ఉండేది. మమ్మల్ని ఎవడు ఆపుతాడు? నేను బ్యాచిలర్ని,
ఎస్, నేను పొలిటికల్ పార్టీ పెడతానంటే ఎవరు ఆపుతారు నన్ను? ఎవరన్నారు? మరి కాబట్టి ఆర్ఎస్ఎస్ స్వచ్ఛందంగా కావాలని పదవీ రాజకీయాలు దూరంగా ఒక సాంస్కృతిక సమాజమైన సంస్థగా నిలబడింది, అలాగనే నిలబడుతుంది. కారణము రాజకీయ పార్టీలు వ్యక్తిలో శీల నిర్మాణం చేయలేవు. రైట్, కరెక్టే, అవును. రాజకీయ పార్టీ దేశాన్ని రక్షిస్తాయి, అవును. దేశాన్ని కాపాడడం కోసం దేశాన్ని పరిపాలన చేస్తాయి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా సమాజంలో శీల నిర్మాణం చేయలేదు. ఓకే, రాజకీయాలకు ఉండే పరిమితమైన శక్తి అది. రాజకీయ శక్తి అవసరము, ప్రభుత్వాలు అవసరము, కానీ ప్రభుత్వం సమాజాన్ని నిర్మాణం చేయలేదు. అంతే. ప్రభుత్వం సమాజానికి మంచి రోడ్లు వేయించగలుగుతుంది, మంచి భవనాలు కట్టించగలుగుతుంది, మంచి ఎయిర్పోర్ట్లు కట్టించగలుగుతుంది. ఇది చేయాల్సి ప్రభుత్వం చేయాలి. సమాజ నిర్మాణం అనేది సంఘ స్వయం సమాజం చేస్తుంది. 1950 ఆ టైంలో బాలాసాహెబ్ దేవరస్ గారు ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా కూడా ఆర్ఎస్ఎస్ ముందుకు వెళ్ళాలేమో అన్న ఆలోచన అయితే వచ్చిందని పుస్తకాలు కాదు. 48లో సంఘం మీద నిషేధం పెట్టినప్పుడు సంఘాన్ని సమర్థించే రాజకీయ పార్టీ ఎవరు లేనప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు అప్పుడు కొంతమందికి ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ సంఘం ప్రారంభం నుంచి కూడా పదవీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సమాజాన్ని సంఘటితం చేయాలి, దాని మీదనే సంఘం ఉంది. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఇవాళ పత్రికల్లో వచ్చేటువంటి అనేక రకాల అపోహలు, దుష్ప్రచారాలు, వాటింటికి వీటికి అర్థం లేదు. అంటే ఒకటి, బాలాసాహెబ్ దేవరస్ గారి తర్వాత రాజు భయ్య గారు ఉన్నప్పుడు కానీ, సుదర్శన్ జీ ఉన్నప్పుడు కానీ వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ అనేవి రాజకీయంగా కొంత వాటిని అప్పుడున్న రాజకీయాలని ప్రభావితం చేశాయని చెప్పి మాట్లాడేవారు కదా. సో అక్కడ ఏమన్నా అలాంటి పోకడలు ఏమన్నా వచ్చినాయా, అలాంటి ఆలోచనలు ఏమన్నా వచ్చినాయా అసలు? ఇప్పుడు వాళ్ళు ఏమిటంటే ఎవరైనా సరే, ఇప్పుడు మోహన్ జైన్ సరే ఎవరైనా చెప్పేది, సంఘం చెప్తుంది ఏంటంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు శత్రు పార్టీలు కావు. అంతే కదా, ఇప్పుడు కూడా బాలసాహెబ్ చెప్పిందంటే, బాలాసాహెబ్ గారు చెప్పారు. కాబట్టి సంఘం రాజకీయ పార్టీ గురించి చెప్పలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఓకే, 49లో రాజ్యాంగ నిర్ణాయక సభలో, కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో వారు చెప్పారు. ఇప్పుడు మనందరం కూడా వేరు వేరు పార్టీల్లో ఉన్నాము. ఎస్, మనందరం వేరు వేరు పార్టీల్లో ఉండి దేశం కోసం పనిచేస్తున్నామా, మనం శత్రుశ్వరంలోకి వెళ్ళిపోతున్నామా, నాకు భయం వేస్తుంది అన్నారు ఆయన. ఓకే, ఆ ఉపన్యాసాలు అని చెప్పారు. ఒకనాడు దాహీర్ రాజుని దాహీర్ సేనలు మోసం చేశాయి, జయచంద్రుడు దేశాన్ని మోసం చేశాడు. అలానే మళ్ళీ మన దేశంలో స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా మనల్ని మనమే మోసం చేసుకుంటామనే భయం నాకేస్తుంది అని అంబేద్కర్ ఉపన్యాసం ఉంది. అలాంటి విషయాన్ని బాలసాహెబ్ చెప్పారు, రాజుభాయ్ చెప్పారు. డెమోక్రసీ, సోషలిజము, లేకపోతే ఇవన్నీ ఉండాలంటే ఈ దేశంలో హిందూ సమాజం సంఘటితంగా ఉండాలని చెప్పారు వాళ్ళు. ఓకే, హిందూ సమాజం సంఘటితంగా ఉంటేనే డెమోక్రసీ కాపాడబడుతుంది. ఇక్కడ అది అక్కడే తేడా వస్తుంది. హిందూ సమాజం అనగానే అందరూ హిందువులు మాత్రమే దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తారు అన్న ఆలోచన. నేను ఇందాక అడిగింది అదేనండి. హిందూ సమాజం అన్న మాట వస్తే చాలు, ఇది హిందువులకి సంబంధించిన, ఎందుకు అలాంటి భావన ఎందుకు వస్తుంది? ఎవరన్నా పురిగొల్పిందా అట్లాంటి ఆలోచనని, లేకపోతే నిజంగా అలాంటి ప్రస్థానం మాత్రమే వెళ్తుందని? ప్రారంభంలో చెప్పాను కదా, అవును. హిందూ సమాజం ఎప్పుడైతే సంఘటితమవుతుందో ఈ దేశం శక్తివంతమవుతుందని ఆంగ్లేయులు గ్రహించారు. రైట్, అదేలేండి. అక్కడ నుంచి కూడా హిందూ కమ్యూనల్ అనేది వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి విజయవాడలో ఒక కులానికి సంబంధించినటువంటి స్టేట్ కాన్ఫరెన్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో జరిగింది, మున్సిపల్ స్కూల్లో. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మేము వెళ్ళి సంఘానికి పర్మిషన్ అడిగాం. సార్ మీది కమ్యూనల్ అన్నారు. నేను అడిగాను హెడ్ మాస్టర్ని, మీరు ఒక కులానికి సంబంధించి మీరు ఇచ్చారు, ఒక కులానికి అవకాశం ఇచ్చారు. మేమేంటంటే కులాలన్నీ కలిపి హిందువులుగా, అగ్రకులము చిన్న కులము అని తేడా లేకుండా అస్పృశ్యత అందరం ఒకటేని మేము చెప్తున్నాము. ఇక్కడ మాకివ్వరు మీరు. కాబట్టి ఆయన ఏమన్నాడు నవ్వుతూ, కాసారి మేమేం చేస్తాం సార్, ప్రభుత్వం అట్లా ఉందన్నారు. కాబట్టి అర్థమైంది కదా. ఇప్పుడు ఆ దృష్టి ఏమిటంటే హిందూ సమాజం మొత్తాన్ని కలిపేటువంటి వ్యవస్థ సంఘం చేస్తుంది. దాంట్లో సంఘం ప్రారంభం నుంచి స్పష్టత ఏముందంటే, ఈ దేశం నుండి ముస్లింలు, క్రైస్తవులు అయితే మతం మారారో, మతం మారినంత మాత్రాన జాతీయత మారదు. మతం మారినంత మాత్రాన జాతీయత మారదు, అంతే కదా. ఇప్పుడు అమెరికా, కెనడా రెండు వేరు దేశాలు, రెండు క్రైస్తవ దేశాలే. మరి క్రైస్తవం ఆధారం అయితే అన్ని దేశాలు ఒకటే కావాలిగా. అవ్వవు. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. జాతీయతకు ఆధారం, ఎవరి జాతీయత ఆధారం మతము కాదు, పూజా పద్ధతి కాదు. మొదట్లో మీరు చెప్పింది అదే. కాబట్టి అదే కొనసాగుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది. కొంతమంది ఇప్పుడు అర్థమైనప్పటికీ ధైర్యం చేసి చెప్పలేరు. కారణం ఏంటంటే వాళ్ళ ఆ పాత భూమిలో కూరుకుపోయారు వాళ్ళు. ఈ కమ్యూనిజం సిద్ధాంతానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి చాలా తేడా కనిపిస్తుందండి. సంబంధమే లేదు, అసలు సంబంధమే ఉండదు. కానీ
కమ్యూనిస్టులే ఎక్కువగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కమ్యూనిస్టులని తూర్పారబట్టిన సందర్భాలు ఉండొచ్చు కానీ బట్ చాలా తక్కువగా ఉంటాయి. ఏంటి దానికి దీనికి మీకు మధ్యన ఉన్న తేడా ఏంటని అంటారు? కమ్యూనిజం ఒక రాజకీయమైన సిద్ధాంతం, ఒక విదేశీ సిద్ధాంతం. అది ఇంటెన్స్ హేట్రెడ్ వాళ్ళ బేస్, ఇంటెన్స్ లవ్ మన భారతీయ బేస్. అతీవమైన ఆత్మీయత మన ఆధారం, ద్వేషం మన ఆధారం కాదు. వాళ్ళది ద్వేషం ఆధారమా? వాళ్ళే చెప్పారు. ఓకే, కమ్యూనిస్టులే చెప్పారు కదా. కానీ మన దేశము ఏ రోజున కూడా విదేశీయుల యొక్క పెత్తనంతో మనం నడిచే ప్రశ్న లేదు. ఇప్పుడు ఇవాళ చెప్తున్నారు కదా, ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధం పెట్టుకుంటాం కానీ ఏ దేశం మీద డిపెండ్ కావని చెప్తున్నారు. కానీ ఇదే స్వదేశీ ఆలోచన. కానీ సంఘం అదే చెప్తుంది, ప్రారంభం నుంచి చెప్తుంది సంఘం. చెప్తున్న దాంట్లో ఎవరిని మనం ద్వేషించము. కాబట్టి సంఘం వాళ్ళకి హిందుత్వం అంటేనే వాళ్ళ గొల్లు జలధరిస్తుంది. అవును, మనం చేయగలిగింది ఏం లేదు. దుర్యోధనుని మార్చే ప్రయత్నం మనం చేయలేమండి. బకాసురుడు, దుర్యోధనుడు, దుశ్శోషణుడు, కీచకుడు తప్ప అందరూ వాళ్ళ సంఘాన్ని ప్రేమిస్తున్న దేశంలో మనం చూడండి. కానీ అప్పుడు ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, సో వాళ్ళు ఆర్ఎస్ఎస్తో అనుసరించిన వ్యూహం వేరు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్తో అనుసరిస్తున్న వ్యూహం వేరు. ఆర్ఎస్ఎస్ ఇక్కడ బీజేపీని శాసించేది, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీని శాసిస్తోంది. అప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలోకి బీజేపీ వెళ్ళింది అన్న రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ భాగ్య గారు ఇచ్చే సమాధానం అంటే? అసలు రెండింటికి ఏమీ ఆధారం లేదు. అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు స్వయం సేవకులు, వాళ్ళతో సంఘం స్వయం సేవకులుగా సంబంధం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం అధికారం లేరు, ఇప్పుడు వీళ్ళు ఎక్కువ కాలం అధికారులు ఉన్నారు, అంతే తేడా. అక్కడ సంఘం ఎప్పుడు దేన్ని శాసించదు, బీజేపీ ప్రకారంగా సంఘం నడవదు, సంఘము బీజేపీని నడపదు. ఆ రోజు అంతే, ఈ రోజు అంతే. సంఘం జనసంఘాన్ని నడపలేదు, స్వయం సేవకులు పనిచేస్తారు. అపోహలకి ఆధారమే లేదు. మేము చెప్పేటువంటి స్పష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఎప్పటిదాకా వాళ్ళు మంచి పని చేస్తారో సమాజం వాళ్ళని గెలిపిస్తుంది, మంచి పని చేయరు సమాజాన్ని ఓడిస్తుంది. ఎప్పటిదాకా మంచి పని చేస్తారో వాళ్ళు అప్పటి వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళని సమర్థిస్తుంది, తప్పు అయితే కనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళని వ్యతిరేకిస్తుంది అని అనుకోవచ్చా? స్వయం సేవకులు ఎవరుతున్నారో వారు జాతీయత కోరుకుండేటువంటి ఒక పార్టీని వాళ్ళు సమర్థిస్తారు, స్వయం సేవకులు. ఆర్ఎస్ఎస్ ఎవరిని సమర్థించి ఎవరిని వ్యతిరేకించదు ఆర్ఎస్ఎస్. కానీ స్వయం సేవకులు అరక ప్రయత్నం చేస్తారు, సహజంగా చేస్తారు. కానీ స్వయం సేవకులు ఓటర్లు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. సంఘం ఏమిటంటే మేము అన్ని రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్తాం, అవును, అందరినీ పిలుస్తాం, రావడానికి వాళ్ళు భయపడతారు. అది విశాఖపట్నంలో అల్వార్ దాస్ గారు సంఘానికి వచ్చేవారు, మధ్యలో కాంగ్రెస్లో చేరారు, వెంటనే సార్ నన్ను క్షమించమన్నారు. మాకు సంబంధం లేదు అది. కాబట్టి సంఘములో రాజకీయ అంటరానితనం లేదు, అందరినీ కలుస్తాం మనం. మీరు భాష గురించి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు అయితే గుర్తుకొస్తాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి కాకినాడలో ఒక తీర్మానం చేశారు బీజేపీ. దానికి ఆర్ఎస్ఎస్ కూడా వంత పలికింది, నిజమా? కాదు, దీంటే వంత పలకడం కాదు, పరిపాలనా సౌలభ్యం కొరకు ద్వేషము లేకుండా ఎన్ని ప్రాంతాలనే చేయవచ్చును, ఇది సంఘం చెప్తుంది. ఈరోజు కూడా ప్రారంభంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేసినప్పుడు జోనల్ సిస్టమ్ చేయండి అని పూజన గురూజీ చెప్పున్నారు. కానీ ఇప్పుడు కూడా ఏమిటంటే పరిపాలనా సౌలభ్యం కొరకు చేయడం వేరు, ద్వేషం ఆధారంగా చేయడం వేరు. ఓకే, ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ చేశారు కదా, అవును, పరిపాలన సౌలభ్యం చేశారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అంతవరకే. అవును, సంఘం అంతవరకు చెప్పింది, దేని ఒత్తాస పలకడం లేదు. సంఘానికి ఇప్పటికీ దృష్టి అది. సో భాషతో పాటుగా అభివృద్ధి అనేది ఇక్కడ కావాలి, పరిపాలన సౌలభ్యం అనేది కావాలి. ఇక్కడ ఏ విషయంలో మనం మాట్లాడుకున్నా కూడా అది జాతీయతా భావాన్ని అనుసరించే ముందుకు వెళ్ళాలి తప్పించి దాన్ని వ్యతిరేకించే అంశంలో మాత్రం ఎక్కడ ముందుకెళ్ళకూడదు అనేది మీ ఆలోచన. అట్లాగే ఎన్ని రకాల ప్రాంతాలు ఏర్పడ్డప్పటికీ దేశం మొత్తం ఒకటే, అంతే కదా. ఎన్ని ప్రాంతాలు ఉన్నా, ఎన్ని రాష్ట్రాలు ఉన్నా దేశం అంతా ఒకటే. తర్వాత కొన్ని కీలక అంశాల్లో క్రైస్తవాన్ని వ్యతిరేకించాలి, ముస్లిమ్స్ వాళ్ళ అభివృద్ధిని ఇక్కడ మనం కోరుకోకూడదు, ఇలాంటి వాదనలు ఆర్ఎస్ఎస్ నుంచే వస్తున్నాయన్న దాంట్లో వాస్తవం ఎంతండి? దానికి ఆధారం లేదు అసలు. మత మార్పిడిని వ్యతిరేకించాలి, రైట్? మత మార్పిడి అనేది హింస.
స్వామి దయానంద సరస్వతి స్పష్టం చేశారు. మత మార్పిడిని వ్యతిరేకించాలి, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించాలి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి, హింసను వ్యతిరేకించాలి. ఇది స్పష్టం. ఇది మత మార్పిడి, ఉగ్రవాదం, హింస ఎట్టి పరిస్థితుల్లో తావు ఉండకూడదు ఇక్కడ. అంత తప్పితే ఇప్పుడు లవ్ జిహాద్ పేరుతో మోసం జరుగుతుంది, దాన్ని తప్పకుండా తప్పని చెప్తాం. అసలు అవసరం లేదు, చేయాల్సిన అవసరం. ఎందుకు చేస్తున్నారంటే విదేశీయుల యొక్క మతం ఆధారంగా సామ్రాజ్యవాదం కోసం చేస్తున్నారు. మన దేశంలో నుండి ముస్లింలందరూ మన వాళ్ళే, ఇంతకుముందు హిందువులే మతం మారారు, అంతే కదా. వీళ్ళు తాత ముత్తాతలు హిందువులే, అంతే కదా. ఇక్కడ ఉండే ముస్లిం సమాజం కూడా మేము ఇంతకుముందు పరిపాలకులము, ఇక్కడ హిందువులు మాకు బానిసలు అనే మనస్తత్వం నుంచి బయటికి రావాలి. అట్లా కుదరదు. ఇక్కడుండే ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అయితే వ్యవహారికంగా పిలువబడుతున్నారు. అందరికీ సమానమైన హక్కులు ఉండే, ఎక్కువ హక్కులు ఉండకూడదు. ఓకే, మైనారిటీ పేరుతో అప్పీజ్మెంట్ ఉండకూడదు. దాన్ని సంఘం వ్యతిరేకిస్తుంది. అసలు మైనారిటీ మెజారిటీ లేదు. మన దేశంలో మైనారిటీ ఎవరంటే తమ దేశంలో ఎవరైతే పెకలించి వేయబడ్డారో, చంపబడ్డారో, దిక్కులేక పారిపోయి వచ్చారో వారు మాత్రమే మైనారిటీలు. అలా చూస్తే పార్సీలు మన దేశంలో మైనారిటీలు ఉంటాయి. కానీ పార్సీ సమాజం అంతా కూడా మన సమాజంలో కలిసిపోయింది, అంతే కదా. ముస్లింలు, క్రైస్తవులు మైనారిటీలు కాదు, తప్పు. అది తప్పు. మరి మనం మైనారిటీలుగానే కొనసాగిస్తున్నాం కదా, ఏం చేయలేదు. అదంతా కూడా అందుకని రాజకీయ పార్టీల బాధ్యత, అక్కడ ఆర్ఎస్ఎస్ బాధ్యత లేదు దాన్ని. అవును, సంఘం స్పష్టం చేస్తుంది. ఈ దేశంలో ముస్లింలందరూ ఈ దేశస్తులు, వీళ్ళందరూ విదేశస్తులు కాదు, వీళ్ళందరూ మతం మార్చబడ్డారు అంతవరకే. మీరు అక్కడ దాకా వెళ్ళినప్పుడు ప్రస్తుతం చూడాల్సిన దాన్ని బట్టి చూస్తే రిజర్వేషన్ల అంశం కూడా చాలా ముందుకెళ్తోంది కదా. దాంట్లో ఏంటంటే మన సమాజంలో ఉండేటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలు సుమారుగా ఒక 1000-2000 సంవత్సరాలుగా చెప్తున్న దాని ప్రకారంగా విచక్షణకు గురయ్యారు. ఓకే, వాళ్ళకి అవసరాలు రాలేదు. వాళ్ళ మన రక్త సంబంధికులు. ఇక్కడ ఇంట్లో ఏ రకంగా అయితే పోలియో వచ్చిన వ్యక్తికి ఏ రకంగా ప్రత్యేక ఏర్పాటు మనం చేస్తామో, ఆ సమాజం ఆర్థికంగా, సామాజికంగా పైకి వచ్చే వరకు మన సమాజం తప్పకుండా చేయాలి. వాళ్ళకు ఒక అవకాశం అయితే ఇవ్వాలి, పూర్తిగా ఇవ్వాలి. ఇప్పుడు వెనుకబడిన కులాలుగా అయితే అగ్రవర్ణాలుగా పిలువడే అన్ని కులాలు కూడా బీదవాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. కానీ ఏ కులస్తుననే సరే నువ్వు అంటరాని వాడు అనే సమాజం అంటుందా? అనదు. కానీ నేను హరిజన కుటుంబంలో పుడితే నన్ను అంటుందా లేదా? అంటుంది. నేను ప్రొఫెసర్ అయిన తర్వాత కూడా అంటుంది. అది తప్పు కదా. అది పోయే వరకు సమాజంలో రిజర్వేషన్ కొనసాగుతుంది. అవసరమా ఇంకా రిజర్వేషన్? డెఫినెట్గా అవసరం. ఇంకా చాలా మందికి ఆ రకంగా అవకాశం దొరకలేదు. ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా? సమర్థిస్తుంది. ఎన్నాళ్ళైనా మనం ఎన్నాళ్ళని కాదు, రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు మాకు అక్కర్లేదని చెప్తారు. రాజకీయంగా కాకుండా ఆలోచిస్తే తప్పకుండా జరుగుతుంది. దానికి ఎన్నాళ్ళు పడుతుంది? సమాజంలో ఈర్ష్య లేకుండా ఆలోచించాలి. అగ్రవర్ణాలు ఎట్లా ఆలోచిస్తాయి ఆ రకంగా? అసలు అగ్రవర్ణాలు చెప్పగలుగుతున్నాయా మాకు రిజర్వేషన్ ఇవ్వట్లేదంటే? ఇస్తున్నా ఇవ్వకపోయినా వాళ్ళేం మాట్లాడట్లా. అందుకని అగ్రవర్ణము ఈ వర్ణం అని సంఘం అంగీకరించదు. అందుకని నేను చెప్పాను కదా, మనం అట్లా తీసుకోకుండా మనందరము రక్త సంబంధికులు అని వచ్చినప్పుడు ఈ సమస్య రాదు. అందరం ఒకటే అన్న ఫీలింగ్. 47లో రాజ్యాంగ నిర్ణాయక సభలో ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు అంగీకరించారంటే ఆ రోజున అందరి హృదయం సహృదయతో ఉంది. ఈ 40-50 ఏళ్ళలో ఏం జరిగిందంటే 50-60 ఏళ్ళలో మధ్యలో ఈర్ష్యలు పెరిగాయి, అసూయ పెరిగింది, అపార్థం జరిగింది. ఇక్కడ ప్రధాని రాజకీయం చేశారు. ఇది దురదృష్టం. సో రాజకీయ స్వార్థంతో, కేవలం రాజకీయ స్వార్థంతో చేస్తున్నారు. కానీ దానికంటే ఉన్నతంగా ఎదిగి ఆలోచించాలి, అంతే కదా, అప్పుడు పరిష్కారం అవుతుంది. ఇప్పటికి అనేక గ్రామాలకు వెళ్ళి మన సమాజం మొత్తం హిందూ సమాజానికి బాధ్యత అది. ఇప్పుడు ఉదాహరణకి జిఆర్ స్వామిజీ లాంటి వాళ్ళు, మిగతా సమాజంలో ఉన్నవాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబులకు కూడా పూజారులుగా శిక్షణ ఇస్తున్నారు. అవును, పెద్ద మార్పు కదా ఇలా. మొన్న విజయవాడలో సుమారు 800 మంది ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల పూజారుల యొక్క సమ్మేళనం జరిగిందని నిన్న. అందులో అనేక మంది పాల్గొన్నారు. కాబట్టి సమయం పడుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి దానికి కొంచెం కొనసాగింపుగా గతంలో దళిత గోవిందం అనే ప్రోగ్రాం జరిగింది. దళితుల దగ్గరికి కూడా స్వామివారిని తీసుకెళ్ళాలి అన్న. సో అంటే అందరికీ భగవంతుడిని అందరి దగ్గరికి చేరువ చేసే ప్రయత్నం, తద్వారా అందరిలో కూడా ఒక మార్పు తీసుకురావటం. మీరు అన్నట్టుగా హరిజన్ వాడిని అయితే నన్ను దగ్గరికి రానియరు కదా అని అన్నారు కదా, అలాంటి సందర్భాలను అయితే రూపుమాపే ప్రయత్నం అయితే జరిగింది కదా. అందుకనే చాలా జరగాల్సి ఉంది, ఇంకా జరగాలి. సింబాలిక్గా జరిగింది, ఇప్పుడు చాలా జరగాల్సి ఉంది. అందరూ అంగీకరిస్తారు. ఇంకా ఎటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంటుంది సమాజంలో? సమాజంలో ఆర్ఎస్ఎస్ దానికి అనుగుణంగా ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది, ఏ కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతోంది ఫైనల్గా అంటే ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో ఈ దేశం మొత్తంలో
జాతీయ సమైక్యత వరకు సమాజం మొత్తంలో చైతన్యం కావాలి. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ఏ కాదు, ఇది సమాజం మొత్తం బాధ్యత. ఇది ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ, ఆ సంస్థ దేశం కోసం పనిచేస్తుంది అని ఇది తప్పు ఆలోచన. రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ ఒక విడిగా సంస్థగా ఉండకూడదు. హిందూ సమాజమే దీన్ని స్వీకరించాలి. హిందూ సమాజమే ఈ పనిని స్వీకరించాలి. ఈ దేశంలో ఒక సామాజికమైనటువంటి మార్పు, ఒక సామాజిక సమరసత, ఒక సామాజిక ఏకాత్మత, కుటుంబాలలో జీవన విలువలు, పర్యావరణాన్ని కాపాడము, ఇది జాతీయమైన కార్యం. ఇది దీనికి సమాజమే నేతృత్వం వహించాలి. పేరు కూడా సమాజానికి రావాలి, ఆర్ఎస్ఎస్కి అక్కర్లేదు. ఎవరో ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి వాళ్ళు చేయడం కాదు, మొత్తం సమాజమే ముందుకు రావాలి. సందర్భాలు ఉంటాయంటారా? తప్పకుండా. ఈ దేశంలో ఇప్పుడు గాయత్రి పరివారు, చిన్మయ మిషన్, వీళ్ళందరూ కూడా వర్కింగ్ టుగెదర్ సపరేట్లీ. ఆ పదం కరెక్టే, వర్కింగ్ టుగెదర్ అండ్ సెపరేట్లీ, ఒకే లక్ష్యం కోసం పనిచేయాలి. ఆ దిశలో వెళ్తాం. మీ జీవితం ఎలా సాగుతోంది అప్పటికి ఇప్పటికీ? ఇప్పటికైనా ఒకేలా సాగుతుంది, ఇబ్బంది అండి. కానీ ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అని అంటారు. ఎందుకని? పరిత్యాగులు కాదు, స్వార్థం లేకుండా పనిచేస్తారు. సర్వసంగ పరిత్యాగులు అవుతారు వాళ్ళు కదా, అది అనకూడదు. అన్నీ వదిలేసుకుని ఉంటారు పాపం. జీవితం మీద పాపమేం లేదు, పుణ్యమే. ఈ దేశము, ఈ సమాజం మనది కాబట్టి ఈ సమాజానికి పనిచేయడం మనకి కర్తవ్యం. ఇది దానం కాదు, ఉపకారం కాదు, త్యాగం కాదు. ఇది సంఘం నేర్పింది, ప్లస్ మన దేశంలో అందరూ నేర్పింది. అది యోగి ఆదిత్యనాథ్ని తీసుకుని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని తీసుకుని వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది, కుటుంబంలో బాధలు వాళ్ళకేం తెలుస్తుంది? అది రాజకీయం మాకు సంబంధం లేదు కదా. వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు కదా, దాన్ని మనం ఏ రకంగా మనం మాట్లాడచ్చు అని అంటారు. సంఘానికి సంబంధించి సంఘ స్వయం సేవకులు అందరూ కుటుంబాన్ని చూసుకుంటారు, ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, డాక్టర్కి పనిచేస్తారు, ప్లస్ సమాజానికి పనిచేస్తారు. సమాజానికి పనిచేయడం మన కర్తవ్యం అనేది విషయాన్ని మర్చిపోయాం మనం. అది మెయిన్. సంఘాన్ని దాన్ని పునర్ప్రతిష్ఠ చేస్తుంది, దాన్ని ఎప్పటికప్పుడు మేలుకొల్పుతోంది అందరిలో. ఇలా చేయాలి, ఇలా వెళ్ళాలి, ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇలానే ఉండేది మన దేశంలో ఇంతకుముందు. మన దేశంలో ప్రతి వృత్తి కూడా డబ్బు కోసం కాదు, అది సమాజ పురుషుడు ఆరాధన. అది ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పితే, ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తే, ఒక డాక్టర్ గారు వైద్యం చేస్తే, ఇది డబ్బు కోసం కాదు. ఈ సమాజ పురుషుడు ఇది భగవత్ స్వరూపం. ఇది ఈ సమాజాన్ని ఆరాధించాలి. ఒక మంగళి పని ద్వారా, ఒక కంసాలి పని ద్వారా, ఒక వడ్రంగి పని ద్వారా, ఒక వైద్యం ద్వారా, ఒక వేద పండితు ద్వారా ఈ సమాజ ఆరాధన. బతకడం కోసం కొంత తీసుకుంటాం అంతే. మనం చేసే పనికి విలువగట్టి డబ్బు కాదు ఇది. ఇప్పుడు అది మారింది దురదృష్టం వల్ల. ఎప్పటికైనా మారాలి, అది ఎప్పుడైనా రావాలి. అసలు సంస్కృతి అంటే హిందుత్వం అంటే అది. ఏ పని చేస్తున్నారో, ఏ వృత్తిలో వాళ్ళు కొనసాగుతున్నారో, వాళ్ళు ఆ వృత్తిలో కొనసాగుతూనే సమాజాన్ని, ఇది వృత్తి అంటే కేవలం ఇది బతకడం కోసం వృత్తి కాదు. ఈ సమాజ నిర్మాణం కొరకు, సమాజ వికాసం కొరకు నేను చేసే ఆరాధన ఇది. దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం అది. అసలు మూలమైంది ఇది మన దేశంలో. ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏం లేదు. సమాజంలో మనందరం కలిసి సంఘటితంగా, మాతృభూమి ఆధారంగా, జాతీయ ఆధారంగా సంపూర్ణ సమాజం సంఘటితం కావాలి. రైట్, బాధ్యతగా. దాని ద్వారా భారతదేశం శక్తివంతమై ఇవాళ ప్రపంచం మొత్తంలో మార్పు రాబోతుంది. ప్రపంచానికి భారతదేశము విశ్వగురువుగా ఉండే అర్హతను పొందాలి. ఆ అర్హత పొందడం కోసం ఇప్పుడు భారతీయ సమాజం మొత్తం ప్రయత్నించాలి. యువతకి మీరిచ్చే యువతులు మన యవ్వన శక్తినంతా కూడా ఈ సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలి. గ్రామాలలో ఇప్పుడు కూడా చాలా మార్పు రావాల్సి ఉంది. సో గ్రామాలలో వ్యవసాయము, గ్రామాలలో రసాయనం లేని వ్యవసాయం, గ్రామాల్లో విద్య, గ్రామాల్లో కుటీర పరిశ్రమలు పెరగాలి. ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు మన గ్రామాల్లో బీదరికం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత బేదరికం మొదలైంది. అంటే గ్రామాల్లో వ్యవసాయం ఉండేది, వ్యవసాయం ఆధారంగా కుటీర పరిశ్రమలు ఉండేవి. మన దేశంలో చాలామంది మేధావులు భారతదేశం వ్యవసాయక దేశం ఉపన్యాసం ఇస్తారు. తప్పది. భారతదేశం వ్యవసాయక దేశం కూడాను, అనేక పరిశ్రమల దేశం కూడాను. వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం అనేది కేవలం వ్యవసాయం కాదు, తప్పదు. వ్యవసాయము, కుటీర పరిశ్రమలు. మన దేశంలో 1757కి ముందు ప్రతి గ్రామంలో పరిశ్రమలు ఉండేవి. 1800 సంవత్సరం వరకు కూడా మనము యూరోప్ ఖండానికి ప్రతి సంవత్సరం 1,00,000 టన్నుల స్టీల్ ఎగుమతి చేసాం. ఈ దేశంలో చేసాం మనం. అప్పుడు బొకారో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేవు. అప్పుడు కరెంటు లేదప్పుడు. అంత గొప్పవాళ్ళు మనం. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఈ కుటీర పరిశ్రమని దెబ్బతీశారు, వ్యవసాయాన్ని దెబ్బతీశారు, మన దేశాన్ని లూటీ చేశారు వాళ్ళు.
ఇప్పుడు డబ్బంతా కూడా కేవలం పట్టణాలు ఉందంతే. పట్టణాలు కూడా కొంత భాగాలు ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో బీదరికం ఉంది. ఇక్కడ గ్రామాల్లో బీదరికం పోవాలంటే వ్యవసాయం ఆధారంగా ఉండేటువంటి కుటీర పరిశ్రమలు పెరగాలి. ఇప్పుడు దేశీయ ఆవు ఉందనుకోండి, దేశీయ ఆవు పాలివ్వడం మానేసిన తర్వాత అమ్మేస్తారు అంటే పోషణ లేక. అవును. కానీ దేశీయ ఆవు యొక్క మూత్రం ద్వారా ఫినాయిల్ తయారవుతుంది. అది నేర్పాలి. ఇప్పుడు మన వాళ్ళు నేర్పిస్తున్నారు స్వయం సేవకులు. తాండూరు దగ్గర మన చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఆవు మూత్రంతో ఫినాయిల్ వస్తుంది. అది అత్యంత గుణాత్మకమైనది. కానీ దానివల్ల డబ్బులు వస్తాయి రైతుకి. అవును. రైతు అమ్మడు కదా అప్పుడు. సో రైతు ఆవు మూత్రం ద్వారా, ఆవు పేడ ద్వారా గోబర్ గ్యాస్ వస్తుంది. వీటన్నిటిలో యువకులు చదువుకున్న వాళ్ళు తమ జీవితాన్ని అంకితం చేయాలి. అలా గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి నేర్పాలి, దాన్ని ఉత్పత్తి చేయాలి, దాన్ని ప్యాకింగ్ చేయాలి, దాన్ని మార్కెటింగ్ నేర్పాలి. అలా గ్రామాల నుంచి వస్తువులు ఇప్పుడు మన మునగాకుంది, మునగ పౌడర్ ఉంది వాళ్ళ. ఇప్పుడు ఎంత మోరింగా అంటున్నారు వాళ్ళ. వ్యాపారం అవుతుంది. మళ్ళీ డబ్బులు ఒక కంపెనీ వాడికి రాకూడదు, గ్రామాల్లో ఉండే యువకులకి యువతులకు రావాలి. ఆ ప్రయత్నం వాళ్ళు స్వయం సేవకులు చేస్తున్నారు. సమాజంలో యువకులందరూ చేయాలి. ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని, బీఎస్సీ చదువుకొని, ఎంకామ్ ఎంఎస్సీ చదువుకొని గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఉండాలి. రాబోయే 25 ఏళ్లలో అలా యువకులు కేవలం తమ వ్యక్తిగత జీవితం కోసం కాకుండా వాళ్ళు గౌరవంగా బతకగలుగుతారు. గ్రామాల్లో ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ఇది మన అపేక్ష. ఇది గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని అన్నారు కదా. ఖచ్చితంగా ఇప్పటికీ అదే. గ్రామాల్లో ప్రతి వస్తువు సంపత్తే, కానీ గ్రామాల్లో డబ్బు లేదు. కారణం ఇదే. మునగ అంటారు కదా, మోరింగ్ అంటారు కదా. మళ్ళీ ఇది ఏం జరుగుతుంది, ఇట్లే ఉంటే మొత్తం గ్రామాలదంతా ఒక కంపెనీ కొంటుంది. హైదరాబాద్ కంపెనీ, బెంగళూరు కంపెనీ, ఢిల్లీ, లండన్ కంపెనీ. మళ్ళీ అమ్ముతుంది మనకే. సో డబ్బు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ హైదరాబాద్ కంపెనీకో, ఢిల్లీ కంపెనీకో, లండన్ కంపెనీకి వెళ్తుంది. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఆర్థిక మోసం, ఇది ఆర్థిక దోపిడీ. ఈ రోజున గ్రామాలు పట్టణాలకి వలసపోతున్నాయి. మరి కారణం ఇదే. గ్రామాలు ఇవన్నీ ఉత్పత్తి నేర్పలేదు కదా. సో వీటన్నిటినీ కూడా వాళ్ళకి నేర్పటం కానీ ఇవన్నీ స్వయం సేవకులు మొదలుపెట్టారు, చేస్తున్నాం. చూస్తే తాండూరులో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను నూనె వాడుతున్నాను. ఈ నూనె 40 హెర్బల్ నూనె. ఇది ఒక్క వెంట్రుక ఊడిపోదు. 2 ఏళ్ళుగానే చూస్తున్నాను. అంతకుముందు ఎప్పుడూ వెంట్రుకలు ఊడిపోయాయి. షాంపూ వాడుతున్నాం, ఒక్క రసాయనం చుక్క లేదు. అలోవేరా సబ్బు తయారు చేస్తున్నాం, చర్మానికి చాలా అత్యంత ఉత్తమంగా ఉపయోగపడింది. ఇవన్నీ చేయాల్సి ఉంది. ఇవన్నీ ఈనాటి యువకుల బాధ్యత. ఇది స్వరాజ్య సంగ్రామంలో ఏ రకంగా దేశం కోసం బలిదానం చేశారో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఇవాళ అనేక మంది యువకులు తమ వ్యక్తిగతమైనటువంటి భోగభాగ్యాలని పక్కన పెట్టేసి సమాజ గ్రామాల కోసం జీవితాన్ని అంకితం చేయాలి. 10 ఏళ్లలో మార్పు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచిది, ధన్యవాదాలు. మీకున్న టైంని చాలా కేటాయించినందుకు సత్యాగ్రహికి.